హాయ్ హలో నమస్తే. ఈరోజు వచ్చేసి అల్లంతో స్వీట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా అల్లాన్ని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బౌల్లోకి ఒక బౌలు అల్లం అయితే 2 బౌళ్ళు బెల్లం తీసుకోవాలండి. అలాగే యాలకులు, చిటికెడు ఉప్పు ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లంను పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చాలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుని బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి చేసుకోవాలండి. యాలకుల పొడి మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 కప్పులు బెల్లం వేసి అరకప్పు వాటర్ వేసి బాగా కరిగించాలి. ఇలా బాగా కరిగించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసి బాగా కలపాలండి. ఇది బాగా కలిపి మరిగిన తర్వాత చిటికెడు ఉప్పు అలాగే యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడే వేసేయాలండి. ఇలా బాగా కలిపి మరుగుతుంది చూడండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇలాగా మరిగిపోయి బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూను నెయ్యి వేసుకొని బాగా కలపాలి. ఇది ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి. బాగా ముదరపాకం పెట్టుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఇంకా కొంచెము ముదిరిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ టైప్లో మనము దించేసుకోవాలి. ప్లేట్కి మనము నెయ్యి రాసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి తీసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న లడ్డూల కింద చేసుకుని ఒక గాజు సీసాలో స్టోరేజ్ చేసుకుంటే మీకు 10 రోజులైనా నిల్వ ఉంటుంది. అసలు పాడవ్వండి. ఇది దగ్గును రంపును దరిసారనివ్వదు. చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీ అల్లం స్వీట్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి.